సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే జోగులపాడు నుండి తెలావత్ తండా వరకు బీటీ రోడ్డు 90 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా అంతర్గత సిమెంట్ రోడ్లు గతంలో 20 లక్షల రూపాయలు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు 10 లక్షల రూపాయలు, మొత్తం 30 లక్షల రూపాయలు జోగులపాడికి ఇవ్వటం జరిగింది. అదే రకంగా గ్రామ పంచాయతీ భవనానికి ఒక 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనం కూడా ఇప్పటికే పూర్తయింది. ఇది కాకుండా అంగన్వాడీ భవనం 7,45,000 రూపాయలతో అది కూడా పూర్తయింది. మంచినీటికి సంబంధించిన దాన్ని 2 లక్షల రూపాయలు ఇచ్చాం. అంటే రమారమి గడిచిన 21 నెలలలో మన ఒక్క చిన్న గ్రామానికే 1,54,00,000 రూపాయలు మీరు ఎన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్లు కాకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాను. అయితే ప్రధానంగా పేదోళ్ల కోసం ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడికి అండగా దండగా ఉంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వటమే కాకుండా ఆడబిడ్డలకి ఇక్కడ కూడా బస్సు అడిగారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సు వచ్చేటట్టు చేస్తాను. ఆడబిడ్డలకి రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదోళ్లకు మన ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతి కూడా మీకు తెలుసు. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా చేర్చే కార్యక్రమాన్ని చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతుల రాజు చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 25 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్లు, చాలా మంది రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఒడ్లు వేస్తేనే ఉరి అనే, వరేస్తే ఉరి అని చెప్పిన ఆనాటి ప్రభుత్వానికి భిన్నంగా సన్న ఒడ్లతో వేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటుగా బోనస్ ఒక విడత 500 రూపాయల క్వింటాలకు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో అది కూడా ఇస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు ఆనాటి ప్రభుత్వం పేదోడి చిరకాల కోరిక ఒక ఇల్లు అనే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఇవ్వటం మర్చిపోతే మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి మన గ్రామంలో కూడా కొన్ని ఇచ్చుకున్నాం. వచ్చేటప్పుడు మన ఎదురు కనపడుతుంది అది కూడా మనం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే. ఇంకా ఈ గ్రామంలో ఇల్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా తమ్ముడు అడుగుతా ఉన్నాడు. ఇంకా 3 విడతలు ఇస్తాను, అర్హులైన పేదవాళ్ళందరికీ తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇంకా 3 విడత ఇచ్చే బాధ్యత నాదే. ఇల్లు ఇవ్వటంకే కాదు, డబ్బులు ఇవ్వమనేది ఆనాటి ప్రభుత్వం ప్రచారం చేసింది మన మీద. అయినా కూడా తల తాకట్టు పెట్టైనా ప్రతి సోమవారం నాడు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ఖాతాలో డబ్బు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఈనాడు వేస్తుంది. కాబట్టి రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, అభిమానాలు మన ప్రభుత్వం పక్షం నిలబడ్డ అభ్యర్థికి ఉండాలని, అవతలోళ్ళకి డిపాజిట్ రాకుండా ఉండే విధంగా మీరు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అంగన్వాడీ భవనం కోసం 12,05,000 రూపాయలు ఖర్చు పెట్టాం. తాగునీరు కోసం 6 లక్షల రూపాయలు ఇచ్చాం. అదే రకంగా రాజరాజేశ్వరి కుంట మరామత్తు కోసం సుమారుగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం ఈ గడిచిన 20 గ్రామానికి ఇచ్చిన డబ్బులు ఎంత అంటే
6,576 లక్షలు అంటిక గ్రామానికే ఇవ్వటం జరిగిందని, పేదోడు ప్రభుత్వం కావాలని మీ అందరి కష్ట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం